హాయ్ ఫ్రెండ్స్, ఒరిజినల్ క్లాత్ మనము లైనింగ్ కట్ చేశాక ఒరిజినల్ క్లాత్ అనేది కట్ చేసుకుంటాం కదా. అది వచ్చేసి మనకి పెద్ద సైజు బ్లౌజ్ అనుకోండి, కటింగ్ చేసేటప్పుడు హ్యాండ్స్కి అనేది జాయింట్లు పడుతూ ఉంటాయి అన్నమాట. అట్లా జాయింట్లు పడుకోకుండా మనం ఆలోచించుకుని ఇట్లా కట్ చేసుకుంటేనండి మనకి క్లాత్ అనేది మిగులుతుంది. కొంచెం జాయింట్ అనేది పడకుండా హ్యాండ్స్కి అనేది మనం కటింగ్ చేసుకోవచ్చు. ఎందుకంటే హ్యాండ్స్కి జాయింట్ వేసుకున్నాం అనుకోండి పిగులుకి వచ్చేస్తుంది అనమాట. క్లాత్ మనం వేసుకున్న ఒక 2-3 టైమ్స్కి మనకి క్లాత్ అనేది పిగులుతుంది. చూడండి, ఇప్పుడు నేను బ్లాక్ ఫ్రంట్ కట్ చేశాను. హ్యాండ్స్ కట్ చేద్దామంటే నాకు వచ్చేసి జాయింట్ పడుతుంది. హ్యాండ్ వచ్చేసి జాయింట్ పడుతుంది అనమాట. ఇట్లా జాయింట్ పడితే మళ్ళీ పిగిలినట్టు అవుతుంది అని చెప్పి నేను చూడండి, దీనికి కొంచెం క్లాత్ ఉంది, దానికి కొంచెం చూడండి సరిపడేటట్టు మనం యాడ్ చేసుకుని సరి చేసుకుంటూ మన హ్యాండ్ అనేది కట్ చేసుకున్నాం అనుకోండి, హ్యాండ్కి అనేది జాయింట్ పడుకోకుండా నీట్గా క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ కట్ చేసుకుంటే మనకి సరిపోతుంది. చూడండి, అందుకని తొందరపడి ఒరిజినల్ క్లాత్ అనేది ఎలా పెడితే అలా కట్ చేయకోకుండా ఆలోచించుకుని కట్ చేసుకోవడం వల్ల మనకి చాలా యూజ్ అవుతుందండి. క్లాత్ అనేది మిగిల్చుకోవచ్చు, జాయింట్స్ అనేది వేయకోకుండా కటింగ్ అనేది చూసుకోవచ్చు. చూడండి, మిగిలిన క్లాత్లోనే నేను షేప్ బెల్ట్ మిగతావి కూడా కట్ చేసుకున్నాను. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.